హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటిల్లు. నేను ఈరోజు మీకు చిక్కుడుగాయతో మంచి టేస్టీ ఫ్రై రెసిపీ చేసి చూపిస్తానండి. చిక్కుడుగాయలో ఉన్న పోషకాలు లాస్ అవ్వకుండా చాలా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చిక్కుడుకాయని ఇలా ఉడికించి కానీ ఫ్రై చేశారంటే అస్సలు ముద్దగా రాదండి. చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. మరి టేస్టీ చిక్కుడుకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను ఇక్కడ ఫ్రెష్గా ఉన్న 1/2 కిలో చిక్కుడుకాయలు తీసుకొని క్లీన్ చేసుకొని ఒలిచిపెట్టుకున్నాను. చిక్కుడుకాయలను ఎప్పుడు కూడా మరీ చిన్నగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజులో కట్ చేసుకొని తీసుకున్నారంటే ఫ్రైకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒలుచుకున్న చిక్కుడుకాయలను పక్కన పెట్టుకొని మెయిన్గా ఈ ఫ్రైలోకి పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. పొడి ఇలాగని ప్రిపేర్ చేసి వేశారంటే చిక్కుడుకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉందంటే పచ్చి కొబ్బరి కూడా యూజ్ చేయొచ్చు. అలాగే ఇందులోకి ఒక 7 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. కారం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే ఫ్రైలోకి చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిక్కుడుకాయలను ఉడికించుకోవడానికి స్టవ్ పైన ఒక పాత్ర పెట్టుకొని మనం ఒలిచి పెట్టుకున్నాం కదా, ఆ చిక్కుడుకాయలను వేసుకోవాలి. అలాగే నేను ఇక్కడ చిక్కుడుకాయలు ఉడికించుకోవడానికి ఒక చిన్న కప్పు నిండా వాటర్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం పడవండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఒక చిన్న టీ గ్లాస్ నిండా వాటర్ వేసుకుంటే సరిపోతాయి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తనక సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న చిక్కుడుకాయ క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చిక్కుడుకాయని ఒక 5 మినిట్స్ తనక ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటతో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. అప్పుడే మనకు ఈవెన్గా కుక్ అవుతాయి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. చిక్కుడుకాయ ఉడకడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఫ్రెష్గా ఉన్న చిక్కుడుకాయలు తీసుకున్నామంటే జస్ట్ ఒక 5 మినిట్స్లో ఉడుకుతాయి. చూడండి, ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయాయి కదా. ఒకసారి చిక్కుడుకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. చూసారా, చిక్కుడుకాయ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుడుకాయని పక్కన పెట్టుకొని ఇందులోకి పోపు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని శనగపప్పు అంతా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, శనగపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఉల్లిపాయను కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే ఫ్రై టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కట్ చేసుకున్న ఉల్లిపాయను యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, ఒక ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకొని ఉల్లిపాయ అంతా కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయ చక్కగా ఫ్రై అయిపోతుందండి. ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, ఉల్లిపాయ అయితే చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయని అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో ఈ విధంగా కలుపుకోవాలండి. ఎక్కువ కదిపారనుకోండి చిక్కుడుకాయ అనేది ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, గరిటను కింది నుంచి తీసుకొని ఈ విధంగా కలపాలి. చిక్కుడుకాయలో ఉన్న తేమంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చిక్కుడుకాయలో అస్సలు తేమ లేదండి. ఇలా తేమంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటేనే మనకి ఫ్రై ముద్ద ముద్దగా రాకుండా చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, తేమంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, కొబ్బరి పొడి మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. పొడి వేసుకున్న తర్వాత చూడండి, ఇక నేను చూపిస్తున్నాను కదా, గరిటతో ఈ విధంగా కింది నుంచి కలుపుకోవాలి. పొడి మొత్తం కూడా చిక్కుడుకాయలో బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పొడి మొత్తం కూడా చిక్కుడుకాయకి బాగా పడుతుందండి. ఒక 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి టేస్టీగా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా, అస్సలు ముద్దగా లేదండి, పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. వేడివేడి అన్నంలోకి రసం వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని కానీ సర్వ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి చేయండి, చాలా బాగా కుదురుతుంది. మరి వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఇల్లు వంటిల్లు ఛానల్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.